కస్బా వార్తలకు స్వాగతం. గోమాత గౌరవ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మరియు రామచంద్రపురం తహసీల్దార్కు గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. బీరంగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ పిలుపు మేరకు బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గోశాల వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లతో రూపొందించిన వినతి పత్రాలను అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేష్, రామచంద్రపురం తహసీల్దార్ సరస్వతికి అందజేశారు. ఈ సందర్భంగా ఈల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ అమలు లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు గోమాతకు ప్రత్యేక గౌరవం కల్పించాలని కోరారు. దేశమంతటా గోసేవ సమానంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయంలో గో ఆధారిత విధానాలను ప్రోత్సహించాలని, ఆవు పేడ మరియు గోమూత్రం వినియోగంపై వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలో గోశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, పశుగ్రాసం పెంపు చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామంలో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గోవుల అక్రమ రవాణా మరియు హత్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గోశాలల అభివృద్ధికి స్థానిక పరిశ్రమల CSR నిధులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోశాల ప్రధాన కార్యదర్శి విఠల్, రాజస్థాన్ గేర్ మండలి సభ్యులు దీపక్, పరమేశ్వర్, బచనారాం, ఓం ప్రకాష్, రాకేష్, లక్ష్మణ్, చేతన్, కైలాస్ మీనా, ముఖేష్ పూరి, గోకుల్ సింగ్, రామావతార్, శుక్లాలాల్ తదితరులు పాల్గొన్నారు.